హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఆధార్ సూపర్వైజర్ అలాగే ఆపరేటర్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నన్ను చాలామంది అయితే ఆధార్ సూపర్వైజర్ అలాగే ఆపరేటర్కి సంబంధించి ఎలా జాబ్ కోసం అప్లై చేసుకోవాలో అయితే చాలామంది అయితే అడగడం జరిగింది. ఆ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీరు ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఉండాలి, లేదా ఆపరేటర్ సర్టిఫికేట్ ఉండాలి. అది ఉన్నవాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. దాంతోపాటు ఒక రెజ్యూమ్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీరు అప్లికేషన్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఎవరైతే సూపర్వైజర్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు దీనికోసం అప్లై చేసుకోండి. లేని వాళ్ళు ఆధార్ ఎగ్జామ్ రాయండి. ఎలా రాయాలో దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోయి మీరు సింపుల్గా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి ఇక్కడ CSCNaukri.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ వెబ్సైట్ని. మీరు అక్కడ నుంచి కూడా ఆ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ CSC గ్రామీణ నౌకరీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ మనకు చాలా రకరకాల నోటిఫికేషన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ వదిలేసేయండి. మనకు కావాల్సింది ఓన్లీ ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ జాబ్ నోటిఫికేషన్ కాబట్టి దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన వెంటనే ఆ స్టేట్కి సంబంధించి అలాగే డిస్టిక్కి సంబంధించి ఎక్కడనైతే అవైలబుల్గా ఉన్నాయో మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం, అలాగే తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, వైఎస్ఆర్ కడప ఈ విధంగానైతే చూపించడం జరుగుతుంది. దాదాపు 5 డిస్టిక్స్లోనైతే మీకు వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణలో చూసుకున్నట్టయితే తెలంగాణలో కూడా మనకు చాలా డిస్ట్రిక్ట్స్లోనైతే ఈ జాబ్ నోటిఫికేషన్స్ అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇంకా వేరే స్టేట్స్లో కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు సింపుల్గా ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉందిగా, దీనిపైన క్లిక్ చేసి యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన వెంటనే దీనిలో ఒక చిన్న అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమని చెప్తుంది. ఫస్ట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి మీ మొబైల్ ద్వారా. ఓకేనా, చిన్న అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, సైన్ అప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు జాబ్ సీకరా లేకపోతే జాబ్ ప్రొవైడర్ అని అడుగుతుంది. జాబ్ సీకర్ అంటే మనం జాబ్ కోసం చూస్తున్నాం కాబట్టి జాబ్ సీకర్ అని ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇలా మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఓటీపీ పైన క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ ఓటీపీని కూడా ఇక్కడ క్లియర్గా ఎంట్రీ చేసుకొని వెరిఫై అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఇచ్చేసేయండి. ఇలా మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత మీ ఫస్ట్ నేమ్ ఎంట్రీ చేయండి. తర్వాత మీ మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత జెండర్ అడుగుతుంది, మేలా ఫీమేలా అని. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అడగడం జరుగుతుంది. ఈ ఇయర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడగడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ని క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ స్టేటస్ అడుగుతుంది, సింగిల్ మ్యారీడ్ అని అడుగుతుంది. తర్వాత మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది. ఈ విధంగా అయితే దీన్ని మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత మీ మదర్ నేము, తర్వాత రిలీజన్ అడుగుతుంది, హిందూవా, ముస్లిమా, సిక్కిమా ఇవన్నీ అడుగుతుంది. హిందూ సెలెక్ట్ చేసుకుని తర్వాత కేటగిరీ జనరలా లేకపోతే SC ST BCA ఇవన్నీ అడుగుతుంది. వీటిని సెలెక్ట్ చేసుకుని చేసుకున్న తర్వాత దివ్యాంగ్ అంటే మీరు డిసేబిలిటీ ఉన్నారా లేదా నార్మల్ పర్సన్ అయితే నార్మల్ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ అడ్రస్, ఓకేనా, మీ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ క్లియర్గా ఎంట్రీ చేయండి. సింపులే, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మనకు అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. తర్వాత మీ పిన్ కోడ్ అడుగుతుంది. తర్వాత పోస్టల్ అడ్రస్, ఓకేనా, మీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో ఆ పోస్టల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అవే డిఫాల్ట్గా వచ్చేసాయి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి. సేమ్ అదే అడ్రస్ ఇక్కడ మీకు కాపీ పేస్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఏమైనా స్కిల్స్ ఉన్నాయా అవన్నీ అడుగుతుంది. ఇక్కడ మీ గ్రాడ్యుయేషనా లేకపోతే 10th ఇంటర్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీ అడుగుతుంది ఇక్కడ మీకు, ఓకేనా. మీరు ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎందులో చేశారని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకున్న స్కిల్స్ ఏంటి అని అడుగుతుంది. స్కిల్లెడా అన్స్కిల్లెడా అని అడుగుతుంది. స్కిల్లెడ్ సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత టోటల్ ఎక్స్పీరియన్స్, మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత జాబ్ రోల్, ఓకేనా. జాబ్ రోల్ అయితే అడగడం జరుగుతుంది, ఇంతకుముందు ఎందులో ఎక్స్పీరియన్స్ ఉందని. సో దానిలో సెలెక్ట్ చేసుకోండి, మీకు దేనిలో ఎక్స్పీరియన్స్ ఉంటే దానిలో సెలెక్ట్ చేయండి. ఈ విధంగా అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరు క్లియర్గా స్టెప్ బై స్టెప్. మీకు వేరే స్టేట్లో కావాలనుకుంటే ఇక్కడ ఎస్ లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డిక్లరేషన్ క్లిక్ చేయండి. సో మీరు అన్నీ ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒకవేళ ఫిల్ చేయకపోతే మీకు ఇక్కడ రెడ్ మార్క్లో చూపిస్తుంది దిస్ ఈజ్ రిక్వైర్డ్ అని. సో కాబట్టి ప్రతి ఒక్కటి క్లియర్గా ఫిల్ చేయండి. ఇలా క్లిక్ చేసి రిజిస్టర్ క్లిక్ చేసిన వెంటనే మీరు రిజిస్ట్రేషన్ అయిపోతారు. ఇలానైతే మీకు ఒక నెంబర్ కూడా రావడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అయినట్టుగా. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ హోమ్ పేజ్లోకి అయితే వెళ్తారు. ఇక్కడ మీరు ఇప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కదా, అప్లై నౌ అని ఉంది కదా, అప్లై నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, చూసారు కదా. అది కూడా చూసుకోవచ్చు అవసరం అనుకుంటే. ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ డిక్లరేషన్ క్లిక్ చేసి యాక్సెప్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇంతకుముందు మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఈ నెంబర్ని మీరు ఇందులో ఎంట్రీ చేసుకోవాల్సి, ఆ నెంబర్ మీకు యూజర్ ఐడి ఉంటుంది. సో ఫస్ట్ యూజర్ ఐడిని ఎంట్రీ చేయండి. యూజర్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ప్లేస్లో మీ పాస్వర్డ్ని మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి, ఓకేనా. మీకు ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పాను కదా, అవి ఖచ్చితంగా కావాలి. సో అవి క్లియర్గా మీరు ఇందులో ఎంట్రీ చేసుకోవాలి. ఫస్ట్ యూజర్ నేమ్, తర్వాత పాస్వర్డ్ ప్లేస్లో మీ మొబైల్ నెంబర్. ఇలా క్లిక్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే సెండ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఓటీపీని క్లియర్గా ఎంట్రీ చేసుకోండి. ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు జాబ్ కోసం అప్లై చేస్తున్నారు, లాగిన్ అయ్యేసి జాబ్ కోసం అయితే అప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ నేమ్ ఎంట్రీ చేయండి. మీ ఫస్ట్ నేము, తర్వాత మిడిల్ నేము, తర్వాత లాస్ట్ నేము, తర్వాత జెండరు మేలా ఫీమేలా, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సేమ్ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నారో అప్లికేషన్ కూడా అలాగే అడుగుతుంది మనకి. ఇలా క్లియర్గా ప్రతిదీ క్లియర్గా ఎంట్రీ చేసుకోవాలి. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎంట్రీ చేసుకోండి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. తర్వాత హౌస్ నెంబరు క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ మీరు క్లియర్గా ఎంట్రీ చేసుకోండి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, ఓకేనా. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ ఉంటుంది, ఆ అడ్రస్ ఈ అడ్రస్ సేమ్ ఉంటుంది కాబట్టి సేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత మీ జాబ్ ఎక్స్పీరియన్స్, మీకు ఎందులో ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని కూడా అడుగుతుంది మీకు ఇక్కడ. సో మీరు అది క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి, ఏ ఆర్గనైజేషన్లో పనిచేశారని. సో ఆ కంపెనీ నేమ్ కూడా ఇక్కడ అడుగుతుంది, మీకు ఎంట్రీ చేయండి. సో ఎన్ని రోజులు మీరు ఉన్నారు నోటీస్ పీరియడ్లో అని కూడా అడుగుతుంది ఇంతకుముందు. సో మ్యాక్సిమం 30 days ఉంటారు నోటీస్ పీరియడ్లో. తర్వాత స్టేట్ అడుగుతుంది, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తున్నారు, జాబ్ లొకేషన్ ప్రిఫరెన్స్ అని అడుగుతుంది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చేసేయండి, ఓకేనా. మీకు ఏ డిస్టిక్లో కావాలంటే ఆ డిస్టిక్లో మీరు జాబ్ ప్రిఫరెన్స్ కూడా మీరు పెట్టుకోండి. తర్వాత సెకండ్ జాబ్ లొకేషన్ ప్రిఫరెన్స్. సో అన్నీ ఒకే స్టేట్లో పెట్టుకుంటాం కాబట్టి ఒకే స్టేట్లో పెట్టేసేయండి. థర్డ్, ఓకేనా, థర్డ్ కూడా అడుగుతుంది. థర్డ్ కూడా అన్నీ ఒకే స్టేట్ ఇచ్చేసేయండి, మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ యుఐడి సర్టిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సర్టిఫికేట్ చాలామంది నన్ను ఎందుకు యూజ్ అవుతుందని అడిగారు కదా, సో దీనికోసం యూజ్ అవుతుంది, జాబ్ కోసం యూజ్ అవుతుంది. ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఎంట్రీ చేయండి, ఓకేనా. సర్టిఫికేట్ నెంబర్ ఎంట్రీ చేసి తర్వాత మీరు రెజ్యూమ్, ఓకేనా, మీకున్న రెజ్యూమ్ని కూడా మీరు ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇవన్నీ డిక్లరేషన్ క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన వెంటనే మీకు సక్సెస్ఫుల్లీ జాబ్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ అయితే మీకు మెయిల్ అయినా వస్తుంది, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయినా అవుతారు. మీకు ఉండే స్కిల్స్ని బట్టి మీరు ఇందులోనైతే ఎలిజిబిలిటీ పొందుతారు. సో ఇది మొత్తానికి వీడియోనైతే, మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.